హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ప్రీవియస్ వీడియోలో మనం వెస్ట్ హైదరాబాద్ ల్యాండ్ ప్రైసెస్ పెర్ స్క్వేర్ యార్డ్ చూసాం. ఈ వీడియోలో మరో 3 హైవేల సరౌండింగ్లో ల్యాండ్ ప్రైసెస్ చూద్దాం. ఈరోజు మాట్లాడుకోబోయే 3 హైవేలు, ఒకటి బీజాపూర్ హైవే, ఇదే వికారాబాద్ ఆర్ చేవెళ్ళ రోడ్ అంటారు. నెక్స్ట్ బెంగళూరు హైవే NH44 షాద్ నగర్ కారిడార్. నెక్స్ట్ది శ్రీశైలం హైవే అంటే ఫ్యూచర్ సిటీ కారిడార్. 2026లో ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ప్రతి ప్రాంతానికి ప్రత్యేకతలు, ప్రోస్ అండ్ కాన్స్ మరియు భవిష్యత్ అవకాశాలు చూద్దాం. చివరిలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఏ హైవేలో పెట్టుబడి ఎక్కడ పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బీజాపూర్ హైవే, దీన్నే వికారాబాద్ ఆర్ చేవెళ్ళ రోడ్ అంటారు. మనం ఇప్పుడు చూస్తున్నది ORR ఎగ్జిట్ నంబర్ 18 దగ్గర. ఇక్కడి నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్డును బీజాపూర్ హైవే అంటారు. రీజనల్ రింగ్ రోడ్ మన్నెగూడ దగ్గర రాబోతుంది. ఈ ఏరియాలో ఎక్కువగా వినిపించే ఊర్ల పేర్లు మొయినాబాద్, చేవెళ్ళ, మన్నెగూడ. ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ మొయినాబాద్లో ప్లాట్ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ హైవే ఫేసింగ్ అయితే 65,000 నుంచి 75,000 వరకు ఉంది. 1-2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే 35,000 నుంచి 40,000 పెర్ స్క్వేర్ యార్డ్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఎకరం లెక్క చూసినట్లయితే ఎకరానికి 6 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఉంది హైవే దగ్గర. మండలం లోపలి ప్రాంతాలకు వెళ్తే 3 కోట్ల నుంచి 3.5 కోట్లు పెర్ ఎకరం అనేది పలుకుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. GO 111 ప్రకారం ఇక్కడ 10% మాత్రమే నిర్మాణానికి అనుమతి అనేది ఉంటుంది. ఇది టౌన్షిప్ కిందకి వస్తుంది కాబట్టి పర్మిషన్ విషయంలో అంత క్లారిటీ లేదు. గ్రామ పంచాయతీ లేఅవుట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మొయినాబాద్ మండలంలో మార్కెట్ ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉంటుంది, పెద్దగా హెచ్చుతగ్గులు అనేవి ఉండవు. మొయినాబాద్ దగ్గర బైపాస్ కూడా వస్తుందనే ఒక ప్రస్తావన అయితే ఉంది. JBT భాస్కర్ కాలేజ్ దగ్గర నుంచి బైపాస్ వెళ్తుంది. మొయినాబాద్ మరియు చేవెళ్లకు 2 బైపాస్లు కలుస్తాయి. ఇటీవల ఇది మున్సిపాలిటీ పరిధిలో విలీనం చేస్తున్నట్లు కూడా న్యూస్ అయితే వచ్చింది, కానీ పూర్తిగా ధృవీకరించలేదు. అయితే GO 111 మాత్రం ఇంకా ఇక్కడ అమల్లోనే ఉంది. కన్స్ట్రక్షన్ పర్మిషన్ గురించి క్లారిటీ అనేది రావాలి. నెక్స్ట్ చేవెళ్ళ చూద్దాం. చేవెళ్ళలో ప్లాట్ ధరలు పెర్ స్క్వేర్ యార్డు మెయిన్ రోడ్డు దగ్గర 45,000 అనేది ఉంది. ఎకరం ధర చూసుకుంటే చేవెళ్ళలో 12 కోట్ల వరకు ఉంది. బ్యాక్ సైడ్ వెళ్తే అంటే మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం వెళ్తే ప్రైస్ అనేది తగ్గుతుంది. చేవెళ్ళ హైదరాబాద్కి దగ్గరగా ఉండడంతో ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. కొన్ని విలేజ్ల్లో GO 111 తీసేశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి, కానీ అది నిజం కాదు. GO 111 అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా అది తీసేయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్ చేవెళ్ళ సెక్టార్లో ప్రభుత్వ అనౌన్స్మెంట్లు అనేవి పెద్దగా లేవు, కానీ వెస్ట్ హైదరాబాద్కి దగ్గరగా ఉండడం, రీజనల్ రింగ్ రోడ్ మన్నెగూడ దగ్గర రావడం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు 50 లక్షలు పెట్టి ఫామ్ హౌస్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ మూమెంట్ పెద్దగా లేదు, కానీ రేట్లు మాత్రం స్టేబుల్గా ఉన్నాయి. మన్నెగూడలో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. అక్కడ దాదాపు 20,000 నుంచి 23,000 వరకు పెర్ స్క్వేర్ యార్డ్ అనేది చెప్తున్నారు. ఇప్పుడు మనం బీజాపూర్ హైవేలో రేట్లు చూసాం కదా. ఇక్కడ ఎక్కువగా వీకెండ్ హోమ్స్, ఫామ్ ప్లాట్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువగా ఉంది. కానీ అలా అని రేట్లు ఏం తక్కువ లేవు. కానీ వెస్ట్ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ప్రైసెస్ అనేవి అఫోర్డబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అత్యంత యాంటిసిపేటెడ్ హైవే, బెంగళూరు హైవే, అదే NH44. షాద్ నగర్ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇంకా చేయడానికి చూస్తున్నారు. ఈ హైవేలో మేజర్గా కొత్తూరు, షాద్ నగర్లు ఉన్నాయి. అలానే బాలానగర్ కూడా ఉంది. షాద్ నగర్ మరియు బాలానగర్ మధ్యలో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఫస్ట్ మనం కొత్తూరు చూద్దాం. కొత్తూరు దగ్గర ప్లాట్ ధరలు పెర్ స్క్వేర్ యార్డు 23,000 నుంచి 31,000 అనేది ఉంది. ఓల్డ్ వెంచర్స్లో రీసేల్ మాత్రం 20,000 కూడా దొరుకుతాయి. బెంగళూరు హైవే అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది.
మార్కెట్ డల్ అనేది ఇక్కడ ఒక అపోహ మాత్రమే. చాలామంది కస్టమర్లు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు, కొంటూనే ఉంటారు. ఇటీవల సీఎం కన్హా శాంతివనంలో పర్యటించి అక్కడ హాస్పిటల్ డెవలప్ చేస్తామని చెప్పారు. అలానే 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండిఏ పరిధి విస్తరించే అవకాశాలు ఉన్నాయి. 6 లైన్స్ రోడ్డు కూడా ప్రతిపాదనలో ఉంది. దాని వర్క్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ షాద్ నగర్ చూద్దాం. షాద్ నగర్లో ప్లాట్ ధరలు బైపాస్ దగ్గర 30,000 నుంచి 35,000 పెర్ స్క్వేర్ యార్డ్ ఉంది. లోపలి ప్రాంతాలు అయితే 20,000 నుంచి 25,000కే దొరుకుతాయి. పాత వెంచర్లు రీసేల్కి మాత్రం 15,000 నుంచి 18,000కే దొరుకుతాయి. అలాగే గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయితే 10,000 నుంచి 15,000 వరకు పెర్ స్క్వేర్ యార్డ్లో దొరుకుతాయి. కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. షాద్ నగర్ అంటే చాలామందికి క్రేజ్. ఇక్కడ డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, అలానే కమ్మదనంలో జూ వస్తుందని న్యూస్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి రాయకల్ దగ్గర వస్తుంది. నెక్స్ట్ బాలానగర్ చూద్దాం. బాలానగర్లో ప్లాట్ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ రేంజ్ 15,000 నుంచి 20,000 వరకు ఉంది. మనం ఇప్పుడు బెంగళూరు హైవే రేట్లు చూసాం కదా, ఇక్కడ హైవే ఫేసింగ్ దాదాపు 30,000 వరకు ఉంది. లోపలికి వెళ్ళిన గేటెడ్ కమ్యూనిటీలో 22,000 నుంచి 23,000, ఓల్డ్ వెంచర్స్ రీసేల్ 15,000లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం అత్యంత హాట్ ప్లేస్లోకి వెళ్తున్నాం. అదే శ్రీశైలం హైవే. ఒకప్పుడు ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారో అనుకునేవాళ్ళం. కానీ ప్రస్తుత గవర్నమెంట్ అనౌన్స్మెంట్లు అన్నీ ఈ శ్రీశైలం హైవే చుట్టే ఉన్నాయి. బీఆర్ఎస్ టైంలో ఫార్మా సిటీ అని పిలిచేదాన్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా ఈ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్గానే జరుగుతుంది. ఇక్కడ మేజర్ ఏరియాస్ చూసుకుంటే తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమన్గల్. శ్రీశైలం హైవే ప్లాట్ ధరలు పెర్ స్క్వేర్ యార్డ్ బేగిరి కంచి దగ్గర 20,000 నుంచి 25,000 వరకు, కందుకూరు దగ్గర 35,000 నుంచి 40,000 వరకు, కడ్తాల్ దగ్గర ఆర్డినరీ లేఅవుట్స్ అయితే 21,000 నుంచి 22,000, కొంచెం ప్రీమియం వెంచర్లు అయితే 25,000 నుంచి 27,000, నార్మల్ ప్లాటింగ్ అయితే 15,000 నుంచి 18,000 వరకు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో భాగంగా ఎగ్జిట్ 13 నుంచి 330 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. అది కరకలపాడు, తోటపల్లి వరకు వెళ్తుంది. కొంతమంది ఇన్వెస్టర్లకు ఉన్న భయం ఏంటంటే ప్రభుత్వం మారితే ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో అని. కానీ ఇది మొదలుపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. 14,000 ఎకరాలు సేకరించి రోడ్లు వేసి డెవలప్మెంట్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంది. మళ్ళీ ఎవరు వచ్చినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ను ఆపడం సాధ్యం కాదు. ఇటీవల FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. 56 గ్రామాలు, 7 మండలాలు FCDAలో ఇంక్లూడ్ అయ్యాయి. ఫ్యూచర్ సిటీలో ఉన్న ముఖ్యమైన ఊర్లను చూసుకుంటే బేగరి కంచ, పంజాగూడ, మీర్ఖాన్పేట్, కుర్మిద్ద, తాడిపర్తి, మేడిపల్లి, కడ్తాల్ మండల్ హెడ్ క్వార్టర్. కడ్తాల్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా ప్రాధాన్యత అనేది పొందుతుంది. కడ్తాల్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మండల్ హెడ్ క్వార్టర్ కావడం, అలానే రెసిడెన్షియల్ జోన్ ఎక్కువగా ఉండడం, అలానే పత్రిజీ పిరమిడ్కి దగ్గరగా ఉండడం. ఇక్కడ చాలా యాక్టివిటీస్ సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటాయి. చాలా ప్లేసెస్ నుంచి ఎక్కువ మంది జనాలు ఎప్పుడూ పిరమిడ్ దగ్గరికి వస్తూనే ఉంటారు. సో అది మంచి అడ్వాంటేజ్. అలానే నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉండడం, ఇక్కడి నుంచి 100 ఫీట్ రోడ్డు ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. సీఎం ఫ్యూచర్ సిటీ ప్రకటించినప్పటి నుంచి ఇక్కడ చాలా ప్రోగ్రెస్ ఉంది. ఇప్పటి వరకు జరిగినవి ఏంటంటే యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ ఇనాగ్రేట్ చేయడం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, AI సెంటర్, తర్వాత 8 జోన్లుగా విభజించడం, దీన్ని FCDA ఏర్పాటు చేయడం, మెట్రో ఎక్స్పాన్షన్ కూడా ఈ వైపుకు రావడం, అలానే HMDA ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ వరకు వస్తుంది అనే న్యూస్. ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేకి దగ్గరగా ఉందా, సాగర్ హైవేకి దగ్గరగా ఉందంటే ఇది రెండింటికి మధ్యలో ఉంది. శ్రీశైలం హైవే నుంచి 9 కిలోమీటర్లు, సాగర్ హైవే నుంచి 12 కిలోమీటర్ల దూరం అనేది ఉంది. ఇటీవల 300 ఫీట్ రోడ్డుకు హైకోర్టు స్టే ఇచ్చింది. రైతులకు సరైన కాంపెన్సేషన్ ఇవ్వకుండా టెండర్లు పిలవడం వల్ల ఈ స్టే వచ్చింది. రైతులతో చర్చించి సరైన పరిహారం ఇస్తే వాళ్లకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బీజాపూర్ హైవే అంటే మొయినాబాద్ చేవెళ్ళ, ఇది వెస్ట్కు దగ్గర, RRR ప్రభావం ఉంది. అలానే GO 111 పరిమితులు అనేది తెలుసుకోండి. వీకెండ్ హోమ్స్, ఫామ్ హౌస్లకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. నెక్స్ట్ బెంగళూరు హైవే.
అంటే షాద్ నగర్ కారిడార్, ఇది అత్యంత యాంటిసిపేటెడ్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, 6 లైన్స్ రోడ్డు, హెచ్ఎండిఏ ఎక్స్పాన్షను, మంచి బ్యాలెన్స్ ఉన్న ప్లేస్. అలానే శ్రీశైలం హైవే చూసుకుంటే ఫ్యూచర్ సిటీ, ప్రస్తుతం హాటెస్ట్ కారిడార్. ప్రభుత్వ అనౌన్స్మెంట్లన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఎఫ్సిడిఏ, 330 ఫీట్ రోడ్డు, లాంగ్ టర్మ్లో ఇది జాక్పాట్. అలాగే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే GO111 పరిధిలో కన్స్ట్రక్షన్ పర్మిషన్ క్లారిటీ అనేది లేదు. అందుకని మొయినాబాద్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే DTCP హెచ్ఎండిఏ ఆమోదం అనేది తప్పకుండా చెక్ చేసుకోండి. అలానే రోడ్ యాక్సెస్ కనీసం 40 to 60 ఫీట్ రోడ్ అనేది ఉండాలి. అలానే ORRకి RRRకి ఎంత దూరం ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అప్డేట్లు, హైకోర్టు స్టే పరిష్కారం అవుతుందా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సరైన హైవే, సరైన ప్రాంతం ఎంచుకుంటే మీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ 5 ఏళ్లలో డబుల్ అవుతుంది, 10 yearsలో లైఫ్ చేంజింగ్ అవుతుంది. ఈ వీడియోలో డేటా March-April 2026 నాటిది కాబట్టి మార్కెట్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మీ సొంత పరిశోధన అనేది కంపల్సరీగా చేయండి. ప్రతి ప్రాంతానికి రేంజ్ మరియు సగటు ధర మీ ముందు పెట్టాను. మీ బడ్జెట్ మరియు లక్ష్యానికి తగిన ప్రాంతాన్ని ఎంచుకోండి. అలానే మీ బడ్జెట్ మరియు ప్రిఫర్డ్ ఏరియా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వెన్హర్ రియాలిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.